నా పేరు చెల్లెమ్మా. స్వామి, మా అన్నయ్య తొందరగా వచ్చేటట్లు చూడు స్వామి. చెల్లెమ్మా, చెల్లెమ్మా, అన్నయ్య, చెల్లెమ్మా, అమ్మ ఎలా ఉందిరా? బాగుందన్నయ్య. ఎన్ని రోజులు కనిపించావు అన్నయ్య. ఇవాళ నీ పుట్టినరోజు కదా, అందుకని అభిషేకం చేయించాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నా పుట్టినరోజుని గుర్తుంచుకుని మీ అందరూ జ్ఞాపకం ఉన్నారు, కానీ మీ అందరినీ దూరం చేసిన పుట్టినరోజుని నేను మర్చిపోయాను. శుభవార్త చెప్పావమ్మా. ఏ పుట్టినరోజు నాడైతే వాడు మనకు దూరం అయ్యాడు, అన్నీ అదే పుట్టినరోజు. వాడు ఎక్కడున్నాడో తెలిసింది. అమ్మా, వెంటనే నేను వాడిని చూడాలమ్మా. లక్ష్మి, వంట అయిందా? అయిపోతుందండి, 10 నిమిషాలు అయిపోతుంది. త్వరగా చేయమ్మా. నిన్ను తీసుకొస్తానని అన్నయ్యకి చెప్పాను. నాన్నకు తెలియకుండా త్వరగా వెళ్దామమ్మా. అలాగేనమ్మా. ఈరోజు నా చేత్తోనే వాడికి పాయసం తినిపిస్తాను. అన్నా, రే రవి, మా అమ్మ చెల్లి నన్ను చూడడానికి వస్తున్నారు. బాబాయ్, మా అమ్మ చెల్లి వస్తున్నారు బాబాయ్, నన్ను చూడడానికి వస్తున్నారు బాబాయ్. మా అమ్మని చెల్లిని 2 ఏళ్ల తర్వాత చూస్తున్నాను. ఎప్పుడు వస్తున్నారా? వస్తారు. అమ్మా, బాబాయ్, అమ్మ. లక్ష్మి, చచ్చిపోయిన కొడుకు పుట్టినరోజు పండుగ చేయడానికి వచ్చావా? ఏమండి, అలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను. వాడు చేసిన తప్పు వల్ల నలుగురిలో నేను తలెత్తుకోలేకపోతే ఎలా తట్టుకున్నావు? వాడు చేసిన తప్పు వల్ల అనుక్షణం నేను క్షోభపడుతుంటే ఎలా తట్టుకున్నావు? ఇంకేం మాట్లాడు, నాతో ఇంటికి పద. ఒక్కసారి అన్నితో మాట్లాడి వెళ్తాను. ఇంతవరకు వచ్చాం కదా, అమ్మ కూడా ఎంతో ఆస్తి వచ్చింది. ప్లీజ్ నాన్న, ఒక్కసారి వాడితో మాట్లాడతానండి. ఇవాళ వాడు పుట్టినరోజు అండి. ప్లీజ్ అండి. ఏమండి నాన్న, ఎక్స్క్యూజ్ మీ సార్, రమ్మన్నారంట. అవునా ఇచ్చా, నీ బర్త్డే స్పెషల్స్ ఏమిటో చూడు. వద్దు సార్, పుట్టినరోజు అనేది నాకు అచ్చు రాలేదు సార్. ఒక పుట్టినరోజు నాడేమో నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది సార్. ఈ పుట్టినరోజు నాడు నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది సార్. బాధపడకండి ఇచ్చా, ఇంతకాలం నేను చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాళ ఇంత దూరం వచ్చా. 4 రోజులు పోతే ఈ దూరం మరింత తగ్గి నీకు దగ్గర అవుతుంది. పుట్టినరోజు పూట కంట తడి పెట్టుకో. నీ పుట్టినరోజు నాడు మీ అమ్మ నీకోసం ప్రేమగా పాయసం చేసింది. అది నీకు అందాలని ఇక్కడే వదిలేసేయండి. అమ్మ చేతి పాయసం ఆశీస్సు లాంటిది. నమస్తే సార్. చేస్తున్నారా ఇక్కడ? ఇవాళ ఆదిత్యబాబు ఎగ్జామ్స్ కదండి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని పూజ చేస్తున్నాం సార్. సరే సరే, తొందరగా కానివ్వండి.
సార్ ఎస్ నేను కూడా థ్యాంక్ యూ సార్. ఆదిత్య బాగా రాయాలి. థ్యాంక్స్. మా ఆశలన్నీ నీ మీదే. సరే. లక్ష్యం ఎలాగైనా సరే నువ్వు సాధించాలి. ఒక్క క్వశ్చన్ కూడా వదలొద్దు. అన్ని వస్తాను. correct గా ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. బాబాయ్ వస్తాను. బాగా రాస్తావు కదా, గుర్తుపెట్టుకో. ఏంటి ఆదిత్య డల్ గా ఉన్నావు? 3 సంవత్సరాలు కష్టపడి లాదేవు. ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎంత ఉండాలి? లేదు సార్, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ప్రతిసారి నా చెల్లెలు నాకు ఎదురొచ్చేది. తను ఎదురు నన్ను ఒక్కసారి నా కుటుంబానికి నేను దూరం అయిపోయాను సార్. డోంట్ వరీ, నువ్వు మనసులో అలాంటివి ఏం పెట్టుకోకు. అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు మాత్రం కాన్సన్ట్రేషన్ తో రాయి. ఓకే? చెల్లమ్మ సార్, మా చెల్లెలు మా చెల్లె. నీకు నీ చెల్లి ఎదురు ఎంత సెంటిమెంటో తెలిసి నేనే తీసుకొచ్చాను. థ్యాంక్స్. హే, ఇట్స్ ఓకే. అన్నయ్య బెస్ట్ ఆఫ్ లక్. ముందు మీరు రండి సార్, అన్ని వివరంగా చెప్తాగా. రండి సార్, రండి రండి, లోపల రండి సార్. మంచినీళ్ళు తీసుకుంటారా సార్? కాఫీ తీసుకుంటారా సార్? ఇప్పుడు అవన్నీ ఏంట్రా, ముందు అవి తీసుకురండి విషయాలు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? క్షమించండి, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదులండి. ఎప్పుడన్నా చూసారేమో అని అడిగాను. కూర్చోండి, పుచ్చుకోండి. నాకు అలవాట్లేదండి. ఏంటి సోడానా మందా? నేను అసలు తాగనండి. ఏంటి? నేను అసలు తాగనండి. అస్సలు తాగకపోతే మంచిదండి. మందు అలవాటు లేనివాడికి మ్యాటర్ బాగా గుర్తుంటుంది. ఏంటి టెన్షన్ పడుతున్నారు? మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తారని. దేనికి? దేనికంటే ఎర్రి బాబులోడా. ఇప్పుడు మనకు అమ్మాయింది కదా, దాని పెళ్ళిడు వచ్చేసింది కదా, దాన్ని పెళ్లి చేయాలి కదా. 2-3 ఏళ్ళలో రిటైర్ అవ్వబోతున్నావు. ఎన్నాళ్ళైనా అద్దె కొంపలో ఉంటావు, సొంత కొంప కట్టుకోవాలి కదా. స్టాప్ ఇట్. ఏమిటి ఇదంతా? అదే అర్థం చేస్తున్నాను. మ్యాటర్ చెప్పిన ఎట్టండి పోస్ట్ చేసాడంట్రా పై ఆయన. ఆ విషయానికి వచ్చేస్తానంటే, మీరేమో ఎంసెట్ కన్వీనర్, నేనేమో లీకేజ్ లీడర్. అంటే మనం ఒకటి, చెట్టగా ఒకటి అయిపోయాం కాబట్టి సబ్జెక్టుకు పేపర్ చొప్పున మా చేతిలో పెట్టండి. అరగంటలో జిరాక్సులు తీసుకుని మీకు. నన్ను ఎందుకు పిలిపించారో ఇప్పుడు అర్థమైంది. అమ్మయ్యా, అర్థమైందంట్రా. రే ఇది తీసుకెళ్ళి కార్లో పెట్టు, ఆయనతో వెళ్ళు. ఆయన కొన్ని పేపర్లు ఇస్తాడు. అరగంటలో జిరాక్సులు తీసేసి ఒరిజినల్స్ ఆయనకి ఇచ్చేసి వచ్చి. సారీ, నాకు ఇలాంటి పనులు అలవాట్లేదు. మాకు మాత్రం అలవాటు ఏదో తప్పక. మీ మహాలక్ష్మిని మీరే సేఫ్ లో జాగ్రత్తగా దాచుకుని మాకు సెకండ్ ఇచ్చేయండి. కలుపుగోలుగా మాట్లాడాను కదా అని కామెడీ అనుకుంటున్నావా? మ్యాటర్ చాలా సీరియస్. ఇంకో గంటలో ఇదే 10 లక్షలు పట్టుకుని మా కుర్రోడు ఒకటి నీ ఆఫీస్కి వస్తాడు. ఎగస్ట్రాలు పోకుండా క్యాష్ తీసుకుని పంచుడు. తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. నమస్కారం సార్. ఏంటో హడావిడి? ఆదిత్య బాబు రిజల్ట్స్ ఈవినింగ్ పేపర్ లో వస్తాయన్నారు. పేపర్ రానివ్వండి, రాజనాడు కన్నా మీ కంగారు ఎక్కువైపోయింది. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే డబ్బు కోసం గడ్డి తినే రకంలా కనిపిస్తున్నారు వాడికి. ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాట. రాస్కెల్. వాడిస్తాను అన్నాడు, మీరు తీసుకోను అన్నారు. అయిపోయింది కదా, మర్చిపోండి ఆ విషయం గురించి. మర్చిపోవడానికి ఇదేమన్నా చిన్న విషయమా? లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు వాడు. ఇలా లంచాలు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు పెరిగిపోతే సమాజం ఏమైపోతుంది? ఇలాంటి చీడ పొరుగుల్ని ఊరికే వదలటానికి వీల్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. రాఘవ్ గారు ఉన్నారా? ఉన్నారు. నేనే రాఘవన్. చెప్పండి. యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి?
ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడం కోసం 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నందుకు. దానికి సాక్ష్యం మీ ఆఫీస్ బీరువాలో దొరికిన 10 లక్షల రూపాయల క్యాష్. నా బీరువాలో క్యాష్ దొరకడం ఏంటి? నాకేం తెలియదు సార్. నేను లంచం తీసుకోలేదు. నా మాట నమ్మండి ప్లీజ్. నమ్మాల్సింది కోర్టు. కమాన్. ముద్దాయిని 30 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా ఆదేశించడమైనది. సార్ ఇవిగో మీరు అడిగిన ఫైల్స్. అలాగే. నేను పాస్ అయ్యానని నన్ను చూడ్డానికి వచ్చా. నాన్న ఆదిత్య ఏమైంది? మా నాన్న నన్ను చూడ్డానికి వచ్చారు. ఏంటయ్యా హడావిడి? సార్ మా నాన్న వచ్చారు సార్. అలాగా? అవును సార్, గేట్ దగ్గర ఉన్నారు. నాకోసమే వచ్చి ఉంటారు సార్. కేసు ఏంటి? 10 లక్షలు లంచం తీసుకున్నందుకు దొరికిపోయాడు. చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు. ఏంట్రా ఈ పని? నీలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు వెరగబెడితే గానీ దారిలోకి రారు. స్టూడెంట్ జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదు. సంతకం పెట్టావు. మన వాడు తిన్నదంతా అరిగేంత వరకు గ్యారెంటీగా శిక్ష పడుతుంది. సార్ నేను నేరం చేసి జైలుకొచ్చానని మా నాన్నను కూడా నేరస్తుల్లా చూడగలను సార్. నిప్పుకి చెదపట్టడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేస్తాడనుకోవడం అంతకన్నా అబద్ధం సార్. మా నాన్న తప్పు చేయడు సార్. తప్పు చేయడు సార్. మా నాన్న తప్పు చేయడు సార్. నమస్కారం అండి. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. మీరే తప్పు చేయకుండానే ఇక్కడికి వచ్చారు. అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా? కొందరిని బట్టి కొందరిని నమ్మాల్సి వస్తుంది. పాపం మీరు ఇలా జైలుకి రావడం వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది అనుకుంటాను. అవునండి, నాకంటే వాళ్ళకే ఎక్కువ బాధ. అవును, ఖచ్చితంగా మీకన్నా వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది. మీకెంతమంది పిల్లలు? ఒకసారి అబ్బాయి లేరా? ఉండేవాడు, చచ్చిపోయాడు. వీరిని తీసుకెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి. పర్లేదు, కూర్చోండి బాబు, కూర్చోండి. బాబు టీ ఏమైనా తీసుకుంటారా బాబు? వద్దు బాబు, మీ మాసిపోయిన బట్టలు ఏమన్నా ఉంటాయండి, మేము ఉతికి పెడతాం. మమ్మల్ని అడగండి బాబు, మీకు ఏది కావాలంటే అది మేం చేసి పెడతాం. అలాగే. అసలు మీరు ఇక్కడికి రావటమే అన్యాయం బాబు. ఇక్కడికి మాలా నేరం చేసిన వాళ్ళు రావాలి కానీ మీరు బాబు. అంటే అంటే నేను నేరం చేయలేదని మీరు నమ్ముతున్నారా? 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆఫీసులో వాళ్ళెవరూ నన్ను నమ్మలేదు. నేను నమ్ముకున్న సమాజము నన్ను నమ్మలేదు. కానీ జైల్లో ఉన్న మీరంతా నన్ను నమ్ముతున్నారు. వాళ్ళ సంగతి మాకు తెలియదు సార్. మీరు మా ఆదిత్య బాబు తండ్రి, మీరు తప్పు చేయరంతే. మీ అబ్బాయి చచ్చిపోయాడు కదా? మీ దృష్టిలో చచ్చిపోయిన మీ కొడుకు వీళ్ళ దృష్టిలో ఏ స్థానం సంపాదించాడో చూశాను. మీరు అధికారిగా ఏ తప్పు చేయలేదు కానీ కన్నతండ్రిగా చాలా పెద్ద తప్పు చేశారు. ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడిన కొడుకును కన్నందుకు గర్వపడాల్సింది పోయి ఓ నిండు ప్రాణం తీసిన హంతకుణ్ణి కన్నాను అని అసహించుకున్నాను. ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉండి అతన్ని ఒంటరి వాణ్ణి చేశారు. ఆ రోజు జరిగిన దాంట్లో మీ కొడుకు తప్పు లేదని మీరు నమ్మకపోయినా ఈ రోజు జరిగిన దాంట్లో మీ తప్పు లేదని మీ కొడుకు నమ్ముతున్నాడు. మీరు ఇక్కడికి వచ్చాడు అని తెలియగానే అతను ఏమన్నాడో తెలుసా? నిప్పుకు చెదరట్టడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేశాడు అన్నా అంతే అబద్ధం అన్నాడు. అందరూ ఉండి కూడా అనాథైన దురదృష్టవంతుడు కన్నా అదృష్టవంతుడు సార్. అతని కోర్టు విధించిన శిక్ష కన్నా మీరు వేసిన శిక్షే చాలా పెద్ద. ఇంకా అతన్ని మీరు శిక్షించదలుచుకుంటే మీ ఇష్టం. నేను ఇంకా వాడిని శిక్షించాలని చూస్తే నాకన్నా పెద్ద నేరస్తుడు ఉండడు సార్. మా వాడి విషయంలో కరడు కట్టిన నేరస్తులే కరిగిపోయినా కన్న తండ్రినైనా నేను ఇంకా కరగనందుకు సిగ్గుపడుతున్నాను సార్. వాడిప్పుడు ఎక్కడున్నాడు? స్వామి, నేను నిన్ను నమ్మినంతగా నమ్మింది మా నాన్న ఒక్కడే స్వామి. అలాంటిది మా నాన్న తప్పు చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటావు? మా నాన్నను రోజూ చూడాలని నిన్ను పూజించినందుకు ఆయన ఇలా చూపించావా స్వామి? ఆయన్ని నిర్దోషిగా నిరూపించి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయి.
నాన్న నాన్న ఆదిత్య నాన్న ఒరే నన్ను క్షమించరా. లేదు నాన్న, దీవించాల్సిన మీరు క్షమించబట్టు నేను భరించలేను. లేదురా, తండ్రిగా నీకు నేను చెయ్యాల్సింది చెయ్యలేదు. నువ్వు హత్య చేశావన్న భయంతో సమాజంలో నా స్థానం గురించి భయపడ్డానే కాని నీ మనసులో నాకున్న స్థానం గురించి తెలుసుకోలేకపోయాను. నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన పాపాన్ని ఆ భగవంతుడు నన్నే నీ దగ్గరికి తీసుకొచ్చేలా చేశాడు. ఇంతకాలం నా కొడుకు చచ్చిపోయాడనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసిందిరా నాలో ఉన్న తండ్రి చచ్చిపోయాడని. నాన్న, నువ్వు నా కొడుకుగా పుట్టడం నా అదృష్టం రా. నాన్న నాన్న